ఈ హవాలో మనం కొట్టుకుపోయాం. చంద్రబాబు మాత్రం గట్టెక్కి పవర్ని ఎంచక్క ఎంజాయ్ చేస్తున్నారు. చేయలేని హామీలిచ్చి ఇప్పుడు చేతకాని పాలన చేస్తూ ఉన్నారు. టీడీపీ వాళ్ళు చెప్పేవన్నీ కట్టుకదలేనని నేను ఓదార్పు చేసి తలనిమిరి ముద్దులిస్తూ చెప్పినా సరే జనం మాత్రం వినిపించుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు నా విమర్శలను పట్టించుకోవడం లేదు. మొత్తంగా చూస్తే మనకు బ్యాడ్ టైం మెట్రో రైలు మీద వచ్చినట్టుగా ఉంది. ఆ రకంగా మన వార్తల్లో ట్రాజడీ ఉన్నా సరే హెడ్లైన్స్ మాత్రం ఒక్కసారి చూద్దాం. తెలుసో తెలియకో మనం తప్పులు చేశాం. చంద్రబాబు మాత్రం తెలిసి వాగ్దాన భంగం. తెలుగుదేశానిది మోసపు పాలన. రైతులకు మిగిల్చారు అరణ్యరోదన. రాజధాని పేరుతో రాంగ్ మ్యాప్ గీస్తున్న టీడీపీ నేతలు. మన వాయిస్ ఎంత పెంచినా పట్టించుకోని పాలకులు. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్స్. చంద్రబాబు 100 రోజుల పాలనని చూస్తూ ఉంటే అసలు సీఎం ఉన్నారా లేదో కూడా మనకు అర్థం కావట్లేదు. ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉంటుందా అని పరుగుతున్నా. అసలు ఇలాంటి ముఖ్యమంత్రిని నేనింతవరకు చూడలేదు. మాఫీలన్నారు, ఫీజులన్నారు, ఇంకేదో అన్నారు. ఇప్పుడు అన్ని హామీల్ని ఒళ్ళులో పెట్టి నవ్యాంధ్ర అని చెప్పి కొత్త కహాని వినిపిస్తున్నారు. నా వాయిస్సును పట్టించుకోరు, ఆయన వాయిస్సును అమలు చేయరు. ఇటువంటి పరిస్థితుల్లో నేనేం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. అసలు మన రాష్ట్రం ఎటుపోతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. చూడమ్మా జగన్, నీ పిచ్చ వార్తలు చదివి జనానికి పిచ్చెక్కించొద్దు. నీకు ఏది అర్థం కాదని నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నాను. నువ్వు వార్తలు చదువుతా ఉన్నావో లేక ఏడుపు ముఖంతో ఏడుస్తా ఉన్నావో కూడా నాకు అర్థం కావడం లేదు. లేకపోతే ఏమిటా, అసలు తెలియకపోతే తెలుసుకోవాలి. అంతేగాని బులెటిన్లోకి వచ్చి నా 100 రోజుల పాలన విమర్శిస్తే ఊరుకోరమ్మా. నాకు అనుభవం ఉంది, అంతకంటే విజన్ ఉంది. నీకు ఏదీ లేదు కాబట్టి ఇలా రూల్స్ తెలియకుండా మాట్లాడుతా ఉన్నావు. నువ్వు అసెంబ్లీలో అరిస్తేనే పట్టించుకోలేదు, ఇక్కడ ఫోజులు కొడితే ఊరుకుంటానని చెప్పి అనుకుంటావునా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ మీ పాలన ఏదని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. 2 ఒప్పందాలు చేసుకోగానే రాష్ట్రం మొత్తం అప్పుడే వెలిగిపోతున్నట్టు బిల్డప్ ఇవ్వడం ఏ రూల్ కిందకు వస్తుందో చెప్తే నేను కూడా నేర్చుకుంటాను. రుణమాఫీ అంటే చందాలు ఇవ్వమంటావు. నిరుద్యోగ భృతి అంటే అన్న క్యాంటీన్లో దోశ వడ పూరి పెడతానంటావు. మరి పేదలు రైతుల గురించి మీరు ఏం చేస్తున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా నిలదీస్తూ ఉన్నా. చూడమ్మా, నువ్వు నిలదీస్తే వణుక్కుంటూ ఏ ఒక్కరు కూడా నీ లైవ్ లోకి రాలేదు. ముందు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. 24 గంటల కరెంటు ఓకే అయింది. ఒక్కొక్కటిగా చేస్తాను. కేంద్రం నుండి రావాల్సినవన్నీ వస్తే మొదలు పెడతా. నా పనితనం చూస్తే తాళం చేతులు గుర్తు చేతిలో పెట్టినా సరే నీ మూర్చ తగ్గదమ్మా. ఆ రేంజ్ లో మా అభివృద్ధిని చూపిస్తాను. 3 నెలలుంటే నీకు అప్పుడే బోరు కొట్టినట్టుగా అనిపిస్తా ఉంది. ఇప్పట్లో ఎన్నికలు లేవు. 5 ఏళ్ల వరకు ఓపిక పట్టమ్మా, అంతేగాని పవర్ వెంటనే రావాలంటే రావడానికి ఇదేమి కరెంటు కాదు. ఆ విషయాన్ని గుర్తుంచుకో. ఈయన కరెంటు తీగల బాగానే మాట్లాడతాడు. డైలాగులో డెప్త్ తక్కువైనా సరే మన బులెటిన్ అంటేనే చాలు ముందు వరుసలో లైవ్ లోకి వచ్చి మరీ గొడవ పెట్టుకుంటారు. ఇది న్యాయమాంచ పరుగుతూ ఉన్నా. చూడండి ఆయన, జగను పవర్ లో ఉన్న వాళ్ళతో పెట్టుకుంటే మాడి మసి అయిపోతారని ఆయన. కాబట్టి పంచెలు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇదిగో లైవ్ లో పరువు తీసుకోవాల్సి వస్తుంది ఆయన. నువ్వు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి పిల్లకోడివి. 4 గింజలు తినగానే ఎగురుతానంటే కుదరదు నాయన. దేనికైనా టైం రావాలి. కాబట్టి మీ నాయన కాలం నాటి అసమ్మతి అనుభవాల పత్రికలన్నీ తిరగేస్తూ కూర్చొని ఆయన ఇటు అటు పిల్లలను వదిలేసి కోడి మాదిరిగా తిరుగుతున్నారంట. ముందు నీ క్యాంపు నుండి బయటకు వెళ్లకుండా చూసుకొని ఆయన జనాల్ని. 5 ఏళ్ల తర్వాత 5గురు కూడా మిగులుతారో లేదో నాకైతే అనుమానంగా ఉంది. కొంచెం జాగ్రత్త ఆయన, అసలే కాలం బాగోలేదు. దిస్ ఇస్ వెరీ క్లియర్. ఈ వెంకయ్య నాయుడు గారు పాతకాలపు మనిషి. నేను ఎంత ఎదిగానో ఈయనకేం తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. మన సమీక్షలు న్యూస్ చూసే ముందు ఒక్క చిన్న బ్రేక్ తీసుకుందాం. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలు నా ఇష్టం. మనం ఓటమికి ఆ చంద్రబాబు నాయుడు గెలుపుకి తేడా 5 లక్షల ఓట్లు మాత్రమే. ఆ ఒక్క 5 లక్షల ముద్దులు పెట్టినా సరే నేనే ఈ రోజు పవర్ లో ఉండేవాన్ని. బాబు మాత్రం ముద్దులకు బదులు ఫోన్లు ఇస్తూ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మన ఓదార్పు సానుభూతిని ఆయన కొట్టేశారు. ఇప్పుడు మనం ఆ 5 లక్షల ఓట్లని ఎలాగైనా అట్రాక్ట్ చేయాలి. ఆ తర్వాత మనం చంద్రబాబు అడ్డగోలు పాలనకి టాటా చెప్పి రాజన్న రాజ్యానికి వెల్కమ్ చెప్పొచ్చు.
సార్ నేను సార్ కిషోర్ని, మీ సీక్రెట్ ఏజెంట్ 786 సార్. మన పార్టీకి మీరు 5 లక్షలే తక్కువ అని చెప్పి అనుకుంటున్నారు గాని తీరిగ్గా చూస్తే లోపల పెద్ద బొక్కే ఉంది సార్. మనకి టీడీపీకి వేయకుండా వేరే పార్టీలకు వేసిన ఓట్లు కూడా ఉన్నాయి. ఇక జంపైన ఎమ్మెల్యేలు ఎంపీలు కాకుండా అటు ఇటు కాకుండా ఉన్న నాయకుల సపోర్ట్స్ తో కలుపుకుంటే ఈ నష్టాన్ని పోడ్చాలంటే కష్టమేనండి. చూడు కిషోర్, నేనే సీక్రెట్ ఏజెంట్నని డబ్బా కొట్టి మరీ చెప్పొద్దు. బొక్క ఎంత పెద్దగా ఉన్నా సరే నా శక్తి తక్కువ అంచనా వేయొద్దు. నువ్వు అసలు విషయం వదిలేసి కొసరు మేటర్ మాత్రం చెప్పకు. మన సమీక్షల గురించి, నా పర్ఫార్మెన్స్ గురించి జనం ఏమనుకుంటున్నారేంటో ముందది చెప్పు. సార్, మీరు ఒంటి కన్ను హెడ్ మాస్టర్ లాగా చెప్పడమే కానీ ఎదుటి వారు చెప్పేది వినడం లేదని బయట గుసగుసలు సార్. మీకు నిజం చెప్తే నన్ను తిడతారని నేను చెప్పడం లేదు. మీకే 5 లక్షల ఓట్లు తేడా తప్పితే ఇక ఏమీ కనిపించినట్టుగా నాకు అనిపించట్లా. మనకు ఓట్లేకపోవడానికి 1,000,000 కారణాలు ఉన్నాయి సార్. కానీ వాటిని వదిలేసి మీరు ఊరూరు తిరిగి ఎన్ని సమీక్షలు పెట్టినా వేస్టే సార్. కొద్దిగా మన చోటా మోటా నాయకులు చెప్పేది కూడా వినాలి. ఓపిక లేకపోతే ఉన్నట్లుగా నటించాలి. మీరు పెద్ద మిడిమేలపు మేళం అని చెప్పి అటు మన పార్టీ లోపల ఇటు జనం లోపల అనుకుంటున్నారు సార్. చూడు కిషోర్, అసలు నువ్వు నాకు వార్నింగ్లు ఇస్తున్నావా లేక సీక్రెట్లు సేకరించిస్తున్నావా? డిక్షనరీలో నాకు నచ్చిన పదం సలహాలు. ఆ విషయాన్ని గుర్తుంచుకో. జగన్ గారు, ఆ విషయాన్ని నాకు ఓపెనింగ్ లోనే చెప్పినందుకు ధన్యవాదాలు. మన పార్టీ బ్రహ్మాండంగా ఉంది సార్. కానీ మన నాయకులే రోజుకొకరు చొప్పున టీడీపీలో జాయిన్ అయ్యేందుకు పోటీ పడుతున్నారు. ఇలానే అంతా వెళ్ళిపోతే మనకు రేపు అసెంబ్లీలో వాకౌట్ చేస్తే వెనక్కి వచ్చేవాళ్ళు కూడా మిగిలేలా లేరు. చాలా మంది చంద్రబాబు బ్యాచ్ పక్కన చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. మన పక్కన ఉండి మైక్ కట్ చేయించుకోవడం కంటే అటు పక్కకు వెళ్లి స్పీచ్ ఇవ్వడం బెటర్ అని చెప్పి వాళ్ళంతా అనుకుంటున్నారు. ఇది వాస్తవం కాదని చెప్పి మీరు అనగలరా? అరే బాబు, ఇగో మీ విశ్లేషణ అయితే మంచిగున్నదిరా నాయన. పక్క రాష్ట్రం ఓడైనా ఇక అంబట్ అయితే మంచిగా చెప్పిండు. గీడ తెలంగాణలో కూడా అంతేరా బాబు. మా పార్టీలో ఉన్నోళ్ళు పెంట్లికి పిలిచి భోజనాలు పెట్టినట్టుగా ఇక కేసీఆర్ అందరికి సైగ చేస్తున్నాడు. గాడ మీ పని కూడా గట్లనే ఉన్నది రా బాబు. ఇగో ఇప్పటికైనా పోయేటోన్ని గద్దం గిట్ల పట్టుకొని బతిమాలైనా తెచ్చుకోర్రా బాబు. లేదంటే చంద్రబాబు మీకు మొత్తం కట్ చేస్తాడు. మమ్మల్ని చూడరా నాయన, పోయిన వాళ్ళంతా వస్తే బాగుంటుందని ఇక నేను పేపర్లో స్టేట్మెంట్లు గిట్ల ఇచ్చి గాంధీ భవన్ ముంగట కూకున్నారా ఆయన. ఒక్కడు కూడా వచ్చేటట్టు లేడు. ఇక అధికారంలో ఉన్న పార్టీ నుంచి రావాలంటే ప్రాణం ఊరుకుంటది రా నాయన. నీ అమ్మ ఇంతగానో అన్యాయమా రా బాబు. ఏంటో ఏమో, ఎవ్వరి వర్షను వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. నా వర్షను మాత్రం వినడానికి ఏ ఒక్కరూ లేరు. మన టైం వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. జై వైసీపీ, జై జై మన సమీక్షలు.